కాగా మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అతి తక్కువగా 7.85% మాత్రమే పోలింగ్ జరిగింది. ఆదిలాబాద్లో 8.97%, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12.72%, ములుగులో 13.31% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. మౌనీష్, చెప్పండి, అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉంది? పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? లక్ష్మీనాథ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు ఇటు వార్డు నెంబర్లకు సంబంధించిన ఎన్నికలు అయితే నేడు మొదలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి అయితే ఈ ఎన్నికల ప్రక్రియ అయితే అధికారులు నిర్వహిస్తున్నారు. అయితే మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకైతే 3 విడుదల వారిగా అయితే ఎన్నికలు అయితే నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా 11, 14, 17 తారీఖులలో ఈ ఎన్నికలు అయితే నిర్వహిస్తున్న క్రమంలో ఈ రోజు తొలి విడత ఎన్నికలు అయితే ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి అయితే ఎన్నికలు అయితే ప్రారంభం అవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడైతే ఓటర్లు అయితే ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా యువత కూడా ఎక్కువగా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాలకు గాను ఇటు ములుగు, అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జనగామ, అదే విధంగా మన వరంగల్, హనుమకొండ, మహిబాద్ గాను చూసుకుంటే మొత్తంగా 555 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికే 53 గ్రామ పంచాయతీలనైతే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగిలిన 502 గ్రామ పంచాయతీలకైతే ఎన్నికలైతే ఈ తొలి విడత ఎన్నికలైతే నిర్వహించడం జరిగింది. అయితే మొత్తంగా 1749 అభ్యర్థులు అయితే బరిలో ఉన్నట్టు అయితే తెలుస్తుంది. మొత్తంగా ఇక్కడ వార్డు సభ్యులకైతే 4,000 పై చిలుకైతే వార్డులు ఉండగా ఇక్కడ 8,676 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. మొత్తంగా ఇక్కడ 981 మంది అయితే ఏకంగా అయితే ఎన్నికోవడం జరిగింది. ఇప్పటికే 7 గంటల నుంచి అయితే ఈ ఎన్నికలు అయితే ప్రశాంతంగా వాతావరణంలో నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు 7 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు అయితే మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే పూర్తి కావడం జరుగుతుంది. తర్వాత అనంతరం ఒక 1 అవర్ సమయం ఇచ్చిన అనంతరం అయితే 2 గంటలకైతే తిరిగి ఈ ఎన్నికలకు సంబంధించిన ఈ గ్రామ పంచాయతీలకు, అదే విధంగా వార్డు సభ్యులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే చేయడం జరుగుతుంది. అనంతరం ఎవరైతే గెలుస్తారో ఈ వార్డు సభ్యులు అయితే ఉప సర్పంచ్లను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. మొత్తం ఈ ప్రక్రియ అయితే సాయంత్రం వరకు అయితే పూర్తి అవుతూ జరుగుతుంది. అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇటు సర్పంచ్లకు, అది వార్డు సభ్యులు అయితే భవిష్యత్ అయితే మరికొన్ని గంటలలో బయటపడే అవకాశం ఉంది. అయితే ఇటు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు భీమదేవరపల్లి, ఎలకతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఈ రోజు అయితే ఎన్నికలు తొలి విడత ఎన్నికలు అయితే కొనసాగడం జరుగుతుంది. అయితే మొత్తంగా ఈ పోలింగ్ స్టేషన్లకు కూడా ఇక్కడ సంబంధించి అధికారులు అయితే పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా 4,000 పై చిలుకు అయితే పోలీస్ సిబ్బంది అయితే ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు వరంగల్, హన్మకొండ కలెక్టర్లు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తనిఖీలు నిర్వహించుకుంటూ ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయా లేవా అంటూ వారు కూడా ఆరా తీయడం జరిగింది. ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికలు అయితే జరగడం జరుగుతుంది. అయితే ఇటు పోలింగ్ శాతం కూడా కొంచెం మేరకైతే అధికంగానే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇది వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 30% ఇప్పటికే పోలింగ్ అయ్యింది 11 గంటల వరకు. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా 32.5% అయితే ఇటు పోలింగ్ అయితే నమోదైంది. ములుగు జిల్లాలో 18.45% అయితే పోలింగ్ అయితే అధికంగా, మహబూబాబాద్ జిల్లాలో అధికంగా అయితే పోలింగ్ శాతం అయితే నడుస్తుంది అయితే చెప్పుకోవచ్చు. ఈ ఎలక్షన్స్ కి అయితే ఇటు గ్రామాలను సంబంధించి, అదే విధంగా పట్టణాలలో ఉన్నటువంటి యువత కూడా ఇటు ఒక రోజు ముందుగానే బ్యాలెట్ పద్ధతి ద్వారా ఇప్పుడైతే ఎన్నికలు జరుగుతున్నాయి, ఓటింగ్ అయితే జరుగుతుంది. మరి ఈ పోలింగ్ కి సంబంధించి ఏ రకంగా ఓటు వేయాలి అనేది అవగాహన కల్పించడానికి అధికారులు అక్కడ ఎవరు చెప్తున్నారు? వాళ్ళకి ఓటర్లకి ఏ రకంగా ఓటు వేయాలో చెప్పే రకంగా చెప్తున్నారా కరెక్ట్గా అక్కడ? అయితే ఇప్పటికీ ఈ ఓటర్లకు సంబంధించి అయితే ఎన్నికల గుర్తులను కూడా ఇటు అధికారులు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పటికీ ఆ గ్రామాలలో ప్రచారంలో ఎవరైతే ఏ ఓటు వేయాలో ఓటింగ్ సంబంధించి, గుర్తులకు సంబంధించి అటు గ్రామాల్లో ఇప్పటికే ప్రచారం జరిగింది. అయినా కూడా అధికారులు అయితే ఏ విధంగా అయితే ఇటు వృద్ధులు ఉంటారు, వారికి తెలియని పరిస్థితుల్లో వారికి అయితే ఏ విధంగా ఓటు వేయాలనేది రిటర్నింగ్ అధికారులు అక్కడ ఎన్నికలు నిర్వహించే వారు అయితే కొంచెం అవగాహన కల్పిస్తున్నారు. ముందుగా వారు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత
వారైతే ఇలా వేయాలి అంటూ వారైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ గ్రామాల్లో వారు ప్రచారం చేస్తున్న క్రమంలోనే ఎవరిని వారికైతే ఒక అవగాహన ఉంటుంది. ఆ క్రమంలోనే వారు వెళ్ళి అక్కడ ఓట్లు అయితే వేయడం జరుగుతుంది. అయితే ఎక్కువగా యువత ఈ ఎన్నికల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఎక్కువగా ఇటు విలేజ్ల నుంచి అదే విధంగా పట్టణాలలో ఉన్న యువత కూడా ఇక్కడికి వచ్చి అయితే ఈ ఓటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. అధికంగా అయితే ఇప్పటికే 7 గంటల నుంచి 11 గంటలకి అయితే ఇప్పటి వరకు అయితే 40% అయితే ఓటింగ్ అయితే ఇప్పటికీ గ్రామాలలో నెలకొంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అధికారులు కూడా తగిన జాగ్రత్తలు చేస్తారు. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి అయితే ఈ ఎన్నికలు అయితే సజావుగా సాగుతుంది. అయితే సాయంత్రం సమయానికి అయితే ఈ గ్రామ పంచాయతీలకు అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించిన ఫలితాలు అయితే వెలువడతాయి అంటూ తెలుస్తుంది. లక్ష్మణ్, అయితే అక్కడ 1 గంట వరకు ఎక్కడైతే ఆ ఎన్నికల పోలింగ్ జరుగుతుందో ఆ పోలింగ్ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం ఉందంటారా? 2 తర్వాత కౌంటింగ్ ఉంది కాబట్టి ప్రజల్లో అవగాహన ఉందా? 1 గంట వరకు లోపు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్రదేశంలో ఉండాలి మనం అనే అవగాహన ఉందా ప్రజల్లో? నిన్న నుంచే అధికారులు అయితే ఈ ఎన్నికలు అయితే 7 గంటల నుంచి 1 గంటల వరకు నిర్వహిస్తామంటూ వారు చెప్పడం జరిగింది. విలేజ్లలో గ్రామాలలో కూడా ఇప్పటికీ ఓటింగ్ సంబంధించి పూర్తి అవగాహన అధికారులు కల్పించారు. అయితే 1 గంటలకైతే ఎవరైతే ఆ ఎన్నికల ప్రదేశాల లోపలికి వెళ్ళి ఉంటారో అప్పటి వరకు 1 గంటల వరకు ఎంతమంది ఉంటే అంతవరకు అయితే ఓటు వేయడానికి అయితే అవకాశం ఇస్తారు. ఆ తర్వాత 1 తర్వాత అయితే ఎవరిని అలౌ చేయడం అయితే జరగదంటే అధికారులు చెప్తున్నారు. ఎవరైతే 1 గంట లోపు అయితే ఆ ఎన్నికల ప్రదేశంలో ఉన్నారో వారికైతే ఓటు హక్కు కల్పించే అవకాశం ఉంది. అయితే ఈ 1 గంటల అనంతరం అయితే 1 అవర్ మాత్రమే విశ్రాంతి సమయం ఇస్తారు. ఆ తర్వాత 2 గంటల నుంచి ఈ పోలింగ్ ఓటైన లెక్కింపు అయితే ఇటు సర్పంచ్లకు అదే విధంగా వార్డు సభ్యులకు సంబంధించిన ఓట్లకైతే లెక్కింపు అయితే నిర్వహించడం జరుగుతుంది. అనంతరమే ఈ వార్డు సభ్యులు ఎవరైతే గెలిచిన వార్డు సభ్యుల అనుగుణంగానే వారైతే ఉప సర్పంచ్ అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. దీంతో తొలి విడత సంబంధించి ఎన్నికల పద్ధతి అయితే పూర్తి అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే మౌనిష్, ఆ ఏరియాలో శాంతి భద్రతల విషయంలో ఎక్కడన్నా అడపాదడపగా ఏదైనా ప్రాబ్లం వచ్చే ఏరియాలను ఏమైనా గుర్తించారా పోలీసులు? ఇప్పటివరకే సమస్యాత్మక ప్రాంతాలను కూడా పోలీసులు గుర్తించి ఆ ప్రదేశంలో ఎక్కువ నిఘా అయితే పెట్టడం జరిగింది. వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ అయితే ఇప్పటికైతే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రదేశాలను గుర్తించి అక్కడైతే ఇప్పటికీ ప్రస్తుతానికి ఉన్న వాటికన్నా ఎక్కువ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఎన్నికల ఓటు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అనేక కట్టుబాటు చర్యలు అయితే వారు తీసుకుంటున్నారు. అదే విధంగా కలెక్టర్ కూడా హన్మకొండ కలెక్టర్ అదేవిధంగా వరంగల్ కలెక్టర్లు కూడా ఆ ప్రదేశానికి చేరుకొని ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయని చూస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎన్నికల నిబంధనలు పాటించాలి. ఎవరు ఎలాంటి చర్యలకు పూనుకోవద్దంటూ వారు ముందుగానే ఇస్తున్నారు. అయితే పోలీసు వారు కూడా ముందుగానే ఫస్ట్ వాళ్ళని చెక్ చేసిన అనంతరం అయితే లోపలికి పంపిస్తున్నారు. పూర్తిగా వాళ్ళ ఓటుకు సంబంధించిన వాటిని గుర్తించి వారిని అయితే ఇటు ఓటర్లను అయితే ఇటు లోపలికైతే పంపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. లక్ష్మణ్, అయితే మనిషి అక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, వృద్ధులు ఉన్నారు, మరి వాళ్ళ క్యూ లైన్ల పరిస్థితి ఉంది, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, దేవాంగులాగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా సపరేట్ క్యూ లైన్లు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే భారీగా ఇప్పుడు తరలి వస్తున్న పరిస్థితుల్లో వృద్ధులు ఎక్కువసేపు నిల్చుని ఉండలేరు. మరి వాళ్ళకి ఏమన్నా కొంచెం మంచినీటి సౌకర్యంగానే ఏమన్నా అక్కడ కల్పించారా కనీసం? మరి వృద్ధులకి ఏమన్నా సపరేట్ లైన్ ఉందా? వృద్ధులకు అలాంటి సపరేట్ లైన్లు అంటే ఏం లేవు. కాకపోతే అక్కడ ఎవరైతే వృద్ధులు అయితే వస్తున్నారో వారికైతే వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచారు అధికారులు. ఆ వీల్ చైర్లను వారే సపరేట్ గా వారిని అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఆ యువకులు అదే విధంగా పిల్లలు మిగతా వాళ్ళు ఉన్న వారిని అయితే పక్కకు పెట్టి ఇటు వృద్ధులను అయితే కొంచెం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు ఎక్కువసేపు నిలబడే ఓపిక ఉన్న నేపథ్యంలో వారిని అయితే ముందు ప్రాధాన్యం ఇచ్చి వారిని అయితే లోపలికి వారి యొక్క ఓటు హక్కు వినియోగించే విధంగా అయితే
అధికారులు చేపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి మంచినీటి సదుపాయం కూడా ఇటు అధికారులు కూడా కల్పించడం జరిగింది. అయితే ఈ ప్రదేశాల్లో కొంచెం వాటర్ సదుపాయం ఎప్పటి నుంచో ఇప్పుడు ఉదయం నుంచి 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది కనుక నిన్న నుంచి అధికారులు అప్రమత్తమై అక్కడ అనేక సదుపాయాలు అయితే కల్పించారు. సపరేట్ గా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు ఓటర్లకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇప్పటికీ అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీంతో ఎన్నికలు అయితే సజావుగానే జరుగుతున్నాయి అనేది ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఎన్నికలు అయితే సజావుగానే జరుగుతున్నాయి. పోలింగ్ శాతం కూడా అధికంగానే నమోదవుతుందనే చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 40% పైగా అన్ని జిల్లాల్లో కలుపుకుని 40% పైగా ఓటింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ మోనిష్. థ్యాంక్ యూ.